తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. అంటే ఏ నిర్ణయాలు మిమ్మల్ని బాగా బాధించినాయి లేదంటే ఈ పార్టీ ఇంక వద్దు అని అనుకునేలా చేసినాయి? కంటిన్యూగా నేను చూస్తూనే ఉన్నా. నన్ను ప్రభావితం చేసింది ఒక ఎక్కువగా ఒక ఇది. నా ఫ్రెండ్ ఒకతను మన జయభారత్ రెడ్డి అని ఒక ఫ్రెండ్ ఉన్నా, చైల్డ్హుడ్ ఫ్రెండ్. వాళ్ళ గ్రామంలో వాళ్ళు పెద్ద కుటుంబం, అది వాళ్ళ ఫాదర్ లేకుంటే అతను అక్కడేదో లోకల్గా జాతరలు చేస్తారు కదా, గంగమ్మ జాతర చేస్తారని గ్రామంలో పోయి పెద్దలు అందరికీ చేద్దామని పోయాడు. ఒక చోట కూర్చొని అందరూ అసెంబ్లీ అయిన తర్వాత అందరితో మాట్లాడాడు. ఒక అతను మాత్రం మాట్లాడకుండా భిన్నంగా కూర్చొనేది ఆలోచిస్తుంటే, ఏం ఆలోచిస్తుంటే ఆయన మామూలు రైతు ఆయన అడిగితే ఏం చేద్దాము, నిన్న పేపర్స్ చూస్తే ఎక్కడ పట్టిన గెస్ట్ హౌస్కి కుదవబెట్టడము, గవర్నమెంట్ ఆఫీసులు కుదబెట్టి డబ్బులు లోన్ తీసుకుంటాము, ఎంత చదివాను. నాకు చూస్తే వాడు పెద్ద కొడుకు అమెరికాలో ఉన్నాడు, వాడు ఒక పెద్ద ఇల్లు కట్టిపోయాడు ఇక్కడ. రెండో వాడు బెంగళూరులో ఉన్నాడు. ఈ ఇల్లు చూసి పెట్టుకోలేక నేను వేస్తాను, ఇది ఎప్పుడు కుదవబెట్టుకో గవర్నమెంట్ ఆస్తులే అట్లా కుదబెట్టినప్పుడు ఇది ఎప్పుడైనా లాక్కోవచ్చు, అంటే ప్రైవేట్ ఆస్తులు కూడా లాగేస్తాడు, ఇది ఎప్పుడు పోతుందో నాకు దిగులు పట్టుకునేది అని. అందులో కొంత ఎగ్జాగరేషన్ ఉన్నప్పటికీ ఉన్నా కూడా అటువంటి ఫియర్ నిజంగా వచ్చిందా జనానికి వచ్చింది కాబట్టి ఆ మ్యాండేట్ వచ్చింది. ఆయన అర్థం చేసుకోలే. ప్రజల పల్స్ను ఏమాత్రం స్టడీ లేక చేసినా కూడా దాన్ని తృణీకరించే భావంతో చేసిన. అంటే ఒక టాక్ ఏంటంటే, మీరు మంత్రి పదవి ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, మంత్రి పదవి మీకు ఇవ్వలేదు జగన్, అదేవిధంగా అక్కడ బలిజాస్ని కొంత సైడ్ లైన్ చేశారు రాయలసీమలో, అందువల్ల మీరు బయటపడ్డారు అనేది ఒకటి. ఎన్టీ రామారావు రాకముందు సైడ్ లైనింగ్ మంచిదే, కరెక్టే, వాస్తవం. అంటే అది హిస్టారికల్గా సైడ్ లైన్ చేయబడ్డారు. దాంట్లో చాలా కారణం, నేను రాజశేఖర రెడ్డి గారితో పార్లమెంట్కి పోటీ చేశాను, అన్సక్సెస్ఫుల్గా. వాళ్ళ కుటుంబంతో కుటుంబం నాకు చాలా సన్నిహితంగా ఉండేది ఒకప్పుడు, కానీ పొలిటికల్గా అది అడిగే పోయాను, ఇది నేను పోటీ చేశాను, మీకు మనసులో ఏమన్నా ఇది పెట్టుకొని అట్లా ట్రీట్ చేస్తారా, అట్లా మంచిది కదా. ఎవరిని అన్నారు? జగన్నే అడిగాను. ఏమని పోయేటప్పుడు? అంటే మీ ఫ్యామిలీకి నేను కొంచెం రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేశాను కదా, చాలా పెద్ద కాంట్రవర్షియల్ ఇది కదా అప్పుడు 91లో. అంటే అటువంటిది ఏం లేదన్నా అట్లా అన్నాడు. లేదు, నేను పర్సనల్గా మీతో బాగానే ఉండేవాడు? బాగా దాంట్లో ఏమన్నా అవమానించడం కానీ అటువంటి కార్యక్రమాలు ఏం లేవు. కానీ అపాయింట్మెంట్స్ నేను పోయేవాడిని కాదు. నేను నా పర్సనల్ పైరవీలు చేసుకునే వ్యక్తిని కాదు, ఒకరి కోసం ఒక పనికి. అంటే ఒకటి చెప్పండి, మీరు అంటే తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం ఉన్నారు, అక్కడ నాయకులకి గౌరవం ఉంటుంది, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే సమిష్టిగా చర్చించేవాడు నాయకుడు అని అంటారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పూర్తిగా ఏకపక్షంగా యూనిలేటర్ల డెసిషన్స్తో మిమ్మల్ని అంతా ఎలైనేట్ చేసేసి, అసలు మీరు మీ ఎగ్జిస్టెన్స్ ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లోనే మీరు ఫ్రస్ట్రేషన్కి లోనై బయటకు పడినట్టుగా. ఇంకా ఎక్కువ ఇది మోర్ దాన్ ఫ్రస్ట్రేషన్ ఇంకేదన్నా దానికి ఏ వర్డ్ ఉంది? ఏది వర్డ్ లేదు. నేను ఐ హావ్ టు సెర్చ్ ఫర్ ది డిక్షనరీ. కాదు, అతను ఈ నిర్ణయం ఎట్లా జరుగుతుందో అనేది మేము మీడియా ద్వారా లేకుంటే ఆయన అనౌన్స్ తెలుసుకోవాల్సి వచ్చేదా? ఆయన ఎప్పుడు మీడియాని కలిసేవాడు కాదు. ఏదైనా సలహాలు ఇస్తే అది ఇష్టంగా, ఆయనకు ఇష్టం లేనప్పుడు ఇంకా. అంటే దేర్ వాజ్ నో డెమోక్రసీ, టోటల్లీ అబ్సల్యూట్ ల్యాకింగ్. అంటే మీరు ఒకసారి చెప్పారు అప్పుల విషయంలో మీరు ఒక ఫిగర్ చెప్పారు, నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 12 lakh crores ఎంత అప్పు చేశాడు అనేది మీరు ఒకసారి చెప్పారు. ఎందుకంటే మీరు ఆర్థిక నేను వచ్చిన తర్వాత, అదే మీరు బయటకు వచ్చిన తర్వాత ఒకసారి అది కరెక్ట్ ఫిగర్. ఒక్కొక్కరు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఫిగర్ ఒకటి, ఆర్బీఐ సిఏజీ ఒకటి, వీళ్ళు ఒకటి, సిఏజీ ఒకటి, ఇట్లా. ఎందుకు అంత గందరగోళం? మీరు ఫైనాన్సెస్లో చాలా మీకు పట్టు ప్రమేయం ఏముంది? మనం అనుకోవాల్సిందే మనకు ప్రమేయం, మనము చెడ్డగొన్నట్టు. అంటే అసలు అట్లాంటి స్కోప్ ఉంటుందండి గవర్నమెంట్లో? అంటే మీరు ఫిగర్స్ని ఫడ్జ్ చేయటం, రివీల్ చేయకపోవటం, ఇవన్నీ ఉంటాయి కదా. జరిగినాయి కదా, మొన్న జరిగినాయి కదా, చాలా డెసిషన్స్ ఆ విధంగానే పోయినాయి. అసలు ఇవి కొన్ని చంద్రబాబు గవర్నమెంట్లో కూడా జరిగాయి. ఈ అచీవ్మెంట్స్ ఉన్నాయి, అదే అచీవ్మెంట్స్ ఆయన అడిగినప్పుడు హౌసెస్ కానీ నంబర్ ఆఫ్ హౌసెస్ కానీ ఫట్ చేసి తెచ్చిచ్చేవాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే దాని డిగ్రీ మరీ పెరిగింది అనమాట, చాలా పెరిగింది. అసలు అతను చెప్తే వినే పరిస్థితులు లేడు. ఇప్పుడు ఆయన్ని అనుకోవటం కూడా మంచిది కాదు. అసలు మీరు తెలుగుదేశంలోకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది? మరి ఇంత గ్యాప్ వచ్చింది, చంద్రబాబు గారు అనలేదా నువ్వు
వెళ్ళిపోయావు పదవి ఉన్నప్పటికీ అని. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే మీ మీద ఆయనకి ఏదో ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంది, అందుకనే మీరు సుదీర్ఘకాలం పార్టీలోంచి బయటికి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి వస్తే మీ మీ పదవి మీకు ఇచ్చాడు. అదే నేను పోయింది కాదు అది. ఇది చాలా మందికి తెలియదు. లోపల జరిగింది ఏం తెలుస్తుంది. మా ఇద్దరికి ఒక మిత్రుడు ఉన్నాడు కామన్గా, అతని ద్వారా పిలిపించారు. అంటే మీడియేషన్ అని కాదు, పిలిపిస్తే ఇట్లుంది పరిస్థితి. ఎట్లా అంటే నాకు అతన్ని అరెస్ట్ చేసినప్పుడు అంత బాధ కలిగింది. చంద్రబాబు గారిని చాలా బాధ. మా కుటుంబంలో కూడా నాకు కొద్దిగా పర్సనల్ ఫ్రెండ్ ఉన్నాడు అతను. అంటే మీరు వెళ్ళింది అరెస్ట్ కాకముందు అనుకుంటా కదా, అరెస్ట్ అయిన తర్వాత వెళ్ళారా? అరెస్ట్ అయిన తర్వాత జాయిన్ అయ్యారా? నాకు కొద్దిగా సో దట్ వాజ్ ద లాస్ట్ ఇదనమాట మీకు. అంటే నాకు వేరే ఆల్టర్నేటివ్స్ ఏమి ఉన్నాయి, నాకు అక్కడ ఉండే పరిస్థితి లేదు. నేను హ్యావ్ టు క్విట్. అంటే బయటపడాలనే ఆలోచన మీకు ఇంకా ముందు నుంచే వచ్చిందా? ముందు నుంచి అప్పుడు రిజైన్ చేసి వెళ్ళిపోవాలని కూడా కొంతమంది స్నేహితులతో అడిగారు, మీ అటువంటి స్నేహితులతో. నాకు సలహా వచ్చింది, ఎందుకు గమనుండు, నీకెందుకు ఇవన్నీ అంత యాక్టివ్గా ఉండి కళ్ళు మూసుకొని ఉండమన్నారా? అంతే కదా, ఏం చేయలేము. జరుగుతున్నాయి స్పెక్టేటర్, అంటే మియర్ స్పెక్టేటర్ లాగా ఉండమన్నారా? ఉన్నాను కూడా ఫర్ ద సేక్ ఆఫ్ పొజిషన్. అదే ముఖ్యమంత్రి గారు కడపకు వస్తే ప్రోటోకాల్ ప్రకారం పోయి కడపలో కలవటం ఎయిర్పోర్ట్లో, అది తప్ప ఇంకా వేరే యాక్టివిటీ లేదు నాకు, ఆయనకు మాకు సంబంధమే లేదు. అంటే చంద్రబాబు గారు ఎలా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? పాత విషయాలంతా మాట్లాడినది మీరు చెప్పింది, నన్ను పార్టీలోంచి బయటపోయేదానికి కారణం మీరే. ఎవరు మీరు అన్నారా? అన్నా. ఎట్లాగా? ఆయన కారణం ఏంటి? వాజ్పేయి గారు ఏదో చెప్పారని మీరు దాన్ని చేసుకుని దాంట్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది చూడాలి కదా. అవన్నీ ఇప్పుడు నేను మీడియాకు ప్రజలకు తెలియపడం కూడా మంచిది కాదేమో. అంటే మీకు ఆయనకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందా? కొంత కమ్యూనికేషన్ గ్యాప్ కాదు, కమ్యూనికేషన్ కరెక్ట్గానే ఉంది. ఆయన రాంగ్గా తీసుకున్నాడు. అంటే ప్రైమ్ మినిస్టర్ను తప్పులు పట్టడం అంతా నేనే పెద్ద పాలగాడాయుడు అనే భావన ఆయనకు ఉండొచ్చు. బాల్కోలో మీరు ఆ రోజు ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ నిర్ణయాలు మీరు తప్పుపడతా, మీరు ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మీరు మాట్లాడితే అది దట్ డిడెంట్ గో వెల్ విత్ చంద్రబాబు నాయుడు. దట్ డిడెంట్ గో వెల్ విత్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ వెల్. ఆయన ఫోన్ చేశాడు. ఓహో. చంద్రబాబు నాయుడు నాకు గారు చెప్పారు, ఇట్లా ఫోన్ చేశాడు పెద్ద ఆయన, జరిగింది ఇది, ఈ విధంగా అన్యాయం జరుగుతుంది అంటే మనం అది పెద్ద సముద్రం, మనకెందుకు, మనం పట్టించుకోవాలి. అంటే మీరు పార్టీ లైన్ టో చేయాలి కదా, మరి మీరు భిన్నంగా మరి నేను అదే చెప్తున్నా. ఇప్పుడు షుడ్ వీ బీ లాయల్ టు ది పార్టీ ఫర్ విచ్ జాయిన్డ్ ఎర్లియర్ దో పార్టీ డీవియేట్స్ ఫ్రమ్ ఇట్స్ ఓల్డ్ ఫిలాసఫీ? మీరు చెప్పండి ప్రజలకు. బట్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద పార్టీ యూ హ్యావ్ టు టో ద పార్టీ లైన్. అవును, అందుకే అదర్వైజ్ యూ హ్యావ్ టు మేక్ వే. అందుకే 2 సంవత్సరాలు వదిలేశాను, రాజ్యసభ ఉండగానే వదిలేశాను కదా. అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఏదో చిరంజీవి గారు ఆహ్వానించడం వల్ల మీరు లేదు. చిరంజీవి గారు నేను అసలు అది ఏ పరిస్థితి జరిగిందో చాలా మందికి మీ అటువంటి చాలా సందర్భాలు చెప్పారు. మీరు ఏదో బ్రేక్ఫాస్ట్ పిలిస్తే మీడియా అంతా వేసేసిందని ఏదో చెప్పారు. అసలు మా ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. బట్ ఎనీహౌ నౌ యు ఆర్ హ్యాపీ బికాస్ యు ఆర్ ఇన్ టీడీపీ. మీకు రాజకీయంగా గవర్నమెంట్ ప్రాపర్ ట్రాక్ లో పడింది, ఏదో ఒక సంతోషకరం. చంద్రబాబు నాయుడు గారు ఇది సీఎం సీట్లో కూర్చున్న దానివల్లనే జరిగింది. మనకు ఛాయిస్ అంత అడ్మినిస్ట్రేటర్స్ లేరు. అంటే పాత అదే కొనసాగించాలి, తప్పదు కదా, వాళ్ళనే ఉపయోగించుకోవాలి. ఆయన కూడా గత ప్రభుత్వంలో పనిచేసి ఫ్రేమ్ వర్క్ ఆఫ్ దోస్ లిమిటేషన్స్ హి హస్ టు డెలివర్. అందువల్ల ఇప్పుడు ఇబ్బంది వచ్చింది. ఇదే ఆఫీసర్స్ను చాలా కొత్తగా ఆఫీసర్ని తీసుకొచ్చారు. అంటే ఆయనకి సహకరించట్లేదు వాళ్ళు యంత్రాంగం. సహకరించడం అంటే ఇతను సెలెక్టివ్గా తీసుకున్నప్పుడు అందరూ ఆయనకు సాటిస్ఫాక్టరీగా ఉండేవాళ్ళు లేరు. సుదీర్ఘకాలం మీరు ఢిల్లీలో ఉన్నారు. ఏపీ పోలీస్ అన్నా, ఏపీ అడ్మినిస్ట్రేషన్ అన్నా మంచి పేరు ఉన్నట్టు, వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్మినిస్ట్రేటెడ్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఇది. అటువంటిది పరిస్థితి వచ్చేసి. అంటే కరప్ట్ చేశారా? కరప్ట్ వేరే పదం ఏమైనా ఉందా? ఎఫ్ఆర్బిఎం రెగ్యులేషన్స్ కూడా వైలేట్ చేసి అప్పులు తెచ్చే పరిస్థితి తెస్తే, ప్రభుత్వ ఆస్తులను కుదవలు పెట్టి అప్పులు తెస్తే, ప్రభుత్వ ఆస్తులే ప్రజల ఆస్తులే కదా. ప్రజల ఆస్తులు మనం నిర్మించాలి, కానీ ఎప్పుడో నిర్మించినట్టు ఈ పొద్దు మనం కుదవ పెట్టేసి డబ్బులు తెచ్చుకొని ఏం చేసాం మనం? విచిత్రం ఏంటంటే జీవోలు కూడా పెట్టేవాళ్ళు కాదు, బయట పెట్టేవాళ్ళు కాదు, ఏది కూడా సీక్రెసీ. తర్వాత అంటే కోర్టులో ర్యాప్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. అసలు ఈ దినము విజయవాడలో ఒక అడ్వకేట్కు మామూలు కేసు తీసుకోవాలంటే ఎంత భరించలేదు. అడ్వకేట్ ఫీజులు ఆ విధంగా పెరిగిపోయాయి విజయవాడలో. ఎందుకు కారణం? ప్రభుత్వమే పిచ్చిగా ఇచ్చేది డబ్బులు వాళ్ళకు.
అంటే ప్రతిదీ లీగల్ ట్యాంగిల్స్ రావటం, రావటం. కోర్టు పోవటం. కొందరు ఆఫీసర్లు అయితే బాధపడ్డారు నాతో, నేను అందుకు చెప్పాను, ఉమ్. ఏదో ఈ పేమెంట్ చేయక మమ్మల్ని సమ్మన్ చేస్తారు, మమ్మల్ని కంటెంప్ట్ కింద వేస్తే. చాలా మంది నన్ అదర్ దాన్ డీజీపీ, సిఎస్ వీళ్ళంతా కోర్టు మెట్లు ఎక్కారు థ్యాంక్స్ టు జగన్. జగన్ సుబ్రహ్మణ్యం గారు ఎటువంటి ఆఫీసర్, మంచి ఆఫీసర్, నేను నా దగ్గర పనిచేశాడు, ఉమ్. వెరీ గుడ్ ఆఫీసర్. ఎవరైనా ఈఓగా ఉన్నాడు కదా టీటీడీ, అచ్చా. వెరీ గుడ్ ఆఫీసర్. ఎల్వి సుబ్రహ్మణ్యం. ఎల్వి సుబ్రహ్మణ్యం. అవును, ఆయన అటువంటి ఆఫీసర్లు కూడా ఇదైపోయినారు. కొందరు మంచి ఆఫీసర్లు ఉన్నా కూడా వాళ్ళు ఆయన లైన్కి వెళ్ళిపోయినారు, ఎందుకు లేని. క్విట్ ప్రోకో. ఆ పదము చాలా వాళ్ళ నాయన టైంలోంచి వచ్చింది, అది అదే వచ్చి చాలా పాపులర్ అయిపోయింది ఇండియన్ పాలిటిక్స్లో. అంత హ్యూమిలియేటింగ్ డిఫీట్ వస్తుందని మీరు ఊహించారా జగన్? అంటే ఇంత హ్యూమిలియేటింగ్ నంబర్లు కరెక్ట్గా మనకు తెలియదు కానీ, బట్ ప్రజలు చాలా వ్యతిరేకత ఉన్నారు నాకు తెలుసు. ఈయన కూడా అధికారం ఉంచుకోవాలనే ఆలోచన చేసేవాడైతే ఆయన్ని చేయడు. అధికారం తొందరగా వదిలించుకోవాలనే పరిస్థితిలోకి పోయినట్లుంది. ఇప్పుడు గుండె ఇక్కడ ఉంది, నీ చేతిలో కత్తి ఉంది, ఈడ పొడుచుకో చచ్చిపోతాం, ఒళ్ళంతా పొడుచుకోవటం ఎందుకు, అది జరిగింది. అంటే ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు కదా, వచ్చేస్తాం. కేడర్కు చెప్పటం ఆ విధంగా కాన్ఫిడెన్స్ ఉందని క్రియేట్ చేస్తారు కానీ దాని వాస్తవాలు తెలుసు కదా. అందులో ప్రజలతో ఉండేవాళ్ళం, ఎప్పుడు ప్రజలు ఎట్లున్నారనేది మనకు తెలుసు. కానీ ఆయన అలా బిలీవ్ చేసి ఉంటాడు. నమ్మించవచ్చు. అంటే ప్రతి రోలరు, అంటే అధికారంలో ఉండేవాళ్ళు ప్రతి వాళ్ళు తిరిగి అధికారంలోకి వస్తామని చెప్తాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆయనకుండే అవలక్షణాలు అందరి ఎక్కడా లేవని కాదు, ఇతరులలో కూడా ఉన్నాయి కొంతమంది. కానీ ఇది క్వశ్చన్ ఆఫ్ డిగ్రీ. వేరియన్స్ లార్డ్ శ్రీరామచంద్ర మాదిరిగా తీసుకురావడం కొంత ఉంటుంది, కానీ ఇది మరీ ఘోరంగా ఉంది. అంటే నెవర్ సీన్ ఇన్ హిస్టరీ. లేదు, నేను నాకు తెలిసి ఎక్కడ నేను చూడలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.